ప్రజలకు సేవ చేయడం తాను అదృష్టంగా భావిస్తున్నానని సిద్దిపేట 26వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రవీణ్ అన్నారు. విశ్వ ఆసుపత్రి, హాసిని ఆసుపత్రి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని 26, 27 వార్డులలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విపరీతమైన ఎండలు కొడుతున్న సందర్భంగా వార్డు ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని అన్నారు. వార్డు ప్రజలకు బీపీ, షుగర్ టెస్టులు చేశామని, అలాగే ఉచిత మెడిసిన్ అందిస్తున్నామని. ఈరోజు సిద్దిపేటలో 26, 27 వార్డులో విశ్వ హాస్పిటల్ అండ్ హాసిని డెంటల్ హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ సంపత్ కుమార్ గౌడ్ అండ్ డాక్టర్ శ్రీలక్ష్మి మేడం అండ్ డాక్టర్ యోగేష్ అండ్ డాక్టర్ రమ్య గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ హాస్పిటల్ వారు చాలా వారం రోజుల నుంచి మేము ఫ్రీగా ప్రజలకు సేవను అందిస్తాం, ఎంతో కొంత మా భాగస్వామ్యం ఉండాలి, సొసైటీలో ఉన్నందుకు ప్రజలకు ఏదో ఒక మంచి సహకారం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎండాకాలం పూట మరి ఎండ దెబ్బ తగలడం కానీ అనారోగ్యం గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలకు వారు ఈ బీపీ, షుగర్ అండ్ మరేగా టెస్టులు చేసి వారికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా వాళ్ళే ఉచితంగా అందజేయడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే గతంలో కూడా మనం కిమ్స్ హాస్పిటల్ వారు హైదరాబాద్ నుంచి వారు వచ్చి కూడా ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున దానికి స్పందన కూడా రావడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా వాళ్ళు అందజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వీరు కూడా హాసిని అండ్ విశ్వ హాస్పిటల్ వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకొచ్చి వాళ్ళు కూడా రకరకాల టెస్టులు జరిపించి ఆ టెస్టులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏమైనా బీపీ కానీ షుగర్ కానీ ఉన్నట్టయితే, ఒకవేళ ఇంకేమైనా ఉన్నట్టయితే దానికి సంబంధించిన మెడిసిన్స్ వాళ్ళు ఉచితంగా అందజేయడం అనేది చాలా మంచి విషయం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా తీసుకెళ్ళాలి, వాళ్ళు ప్రజలకు ఇంకా సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా వార్డు ప్రజల తరఫున వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా నేను కోరేది ఏంటంటే ఎండాకాలం పూట మీరు ఇంట్లోనే ఉండి మరి మధ్యాహ్నం పొద్దున 10 దాటిందంటే 40 డిగ్రీల వరకు మరి ఎండ తీవ్రత పెరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంట్లోనే ఉండి సేద తీరుతూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి, మంచిగా వాటర్ తాగాలి, చల్ల తాగాలి. మీరు కూడా ఇంట్లోనే ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సాయంత్రం పూట బయటికి ఏదైనా పని ఉంటే సాయంత్రం పూట చల్లని పూట పని చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డాక్టర్లు కూడా వారికి సూచిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను మరొకసారి కూడా విశ్వ హాస్పిటల్ సిబ్బందికి, హాసిని హాస్పిటల్ సిబ్బందికి, నా హృదయపూర్వక శ్రీలక్ష్మి మేడం గారికి, సంపత్ డాక్టర్ గారికి, రమ్య డాక్టర్ గారికి, నా హృదయపూర్వక యోగేష్ డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం ముందు ఎంతో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా